ఇక్కడ కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వాటిని మనము జాగ్రత్తగా చూసుకుందాం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆయన కొండ ప్రాంతాలకు వెళ్ళి రాత్రి అంతయు బస చేసేవాడు. రాత్రిపూట అక్కడ ఉండి ఆయన ప్రార్థనలో ఉండేవాడు. అక్కడంతా రాత్రి గడిపేవాడు తన శిష్యులతో పాటు. రెండవ చదవంచడమ్మ. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి. గనుక ఆయన కూర్చోండి వారికి మీరు ఎలాగైతే వచ్చారో ఇప్పుడు అదేవిధంగా యేసుక్రీస్తు వారు దేవాలయం దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన ఏదైనా చెబుతాడేమో, ఆయన బోధ విందామో, ఆయన మాటలు విందామని బయలుదేరి వచ్చారు అని మనకు గ్రంథం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు రాత్రంతా కూడా అడవిలో ఉండి ప్రార్థన చేసుకుంటూ తన శిష్యులతో గడిపేవాడు. పగలంతా కూడా దేవాలయానికి వచ్చి లేదా పల్లెలు తిరుగుతూ ఆయన దేవుని కోసం చెప్పేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇప్పుడు మీరంతా ఏ రకంగా అయితే కూర్చున్నారో అదే రకంగా కూర్చొని ఉండగా యేసుక్రీస్తు వారు కూడా బోధ చేస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ కూర్చొని బోధ చేస్తూ ఉన్న సమయంలో ఏం జరిగింది అని ఆలోచిస్తే ప్రజలందరూ కూడా వచ్చారు, యేసయ్య బోధ వింటున్నారు. బాగా ఏకాగ్రతలో చాలా చక్కగా జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఏం చేయకూడదు? కానీ డిస్టర్బ్ చేశారు. ఇక్కడ గలిబిలి చేసేశారు. దేవుని వాక్యం పట్ల ఆ ప్రజలు ఎలా చూస్తున్నారు అంటే, ఏం మాట్లాడతాడు, మన బ్రతుకులు మార్చుకోవడానికి, మన జీవితాలు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని వారు చాలా చక్కగా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో వాక్యం వింటూ ఉన్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఏ ఒక్కరు కూడా శబ్దం లేకుండా పిన్ డ్రాప్ సైలెంట్గా వాక్యం వింటూ ఉన్నారు, దేవుని బోధ వింటూ ఉన్నారు. ఈ సమయంలో ఏం జరిగిందంటే 3వ వచనం, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలబెట్టి అని అభిణించండి. ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, బాగా బోధ చేస్తున్నప్పుడు, ప్రజలకు మంచి మాటలు చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు అంటే పడని వారు, యేసుక్రీస్తు అంటే గిట్టని వారు కూడా ఉన్నారా లేదా? ఎక్కడైనా ఉంటారు. ఆ గిట్టని వారు పరిసయ్యులు, శాస్త్రులు లేదా మిగిలిన వారంతా ఏం చేశారు అంటే, యేసుక్రీస్తుని శోధించడానికై, యేసుక్రీస్తుని తప్పుపట్టడానికై, యేసుక్రీస్తుని ఇరుకులో పెట్టడానికై ఏం చేశారు అంటే, బాగా ఆయన టీచింగ్ చేస్తున్నాడు, బోధ చేస్తున్నాడు, ప్రజలు బాగా వింటున్నారు. ఆ సమయంలో వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని, అంటే ఒక స్త్రీ రెడ్ హ్యాండెడ్గా దొరికింది వాళ్ళ చేతికి. ఒక స్త్రీ ఎక్కడో వ్యభిచారం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారట వీళ్ళు. కళ్ళతో చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ మాట అక్కడ రాయబడింది. 3వ వచనం చూద్దాం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని అని రాయబడి చూడండి. కనుక నాకు తెలిసి వీళ్ళే ఎక్కడెక్కడ వ్యభిచారం జరుగుతుందోనని వాళ్ళను పట్టుకెళ్ళిపోయి యేసుక్రీస్తు దగ్గర నిలబెడితే ఆయన ఏం చెబుతాడో అని ఇరికిద్దామని సామాన్య ప్రజలు యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తే విందామని వస్తే, యేసుక్రీస్తు అంటే సరిపోని వారు వ్యభిచారమందు పట్టబడే స్త్రీ ఎక్కడైనా దొరుకుతుందోనేమని ఎతుకుతున్నారు వీళ్ళు. వెరీ డిఫరెంట్ థింకింగ్స్ ఉన్నాయి ఇక్కడ. శాస్త్రులు పరిసయ్యులండి. వాళ్ళెవరు? పండితులు. శాస్త్రులు అనగానే సైంటిస్ట్, బైబిల్ మీద బాగా పట్టుగలిగిన వారు, వాక్యం మీద బాగా తెలిసిన వారు, ప్రజలకు బోధించగలిగిన శక్తి గలవారు. యేసుక్రీస్తును ఇరుకులో పెట్టాలని, తప్పు పట్టాలని,
యేసుక్రీస్తు బోధ చేస్తూ ఉంటే సామాన్య ప్రజలు విని తమ బ్రతుకులు మార్చుకుంటున్నారు. వాళ్ళకి నచ్చలేదు. మంచిగా అవడం తాగుబోతాడు, మంచిగా అవడం తిరిగిపోతాడు, మంచిగా అవడం వ్యభిచారి, మంచిగా మారడం, దొంగలు మారడం, హంతకులు మారడం, ఆయన మాటలు విని వాళ్ళ పాపాలు ఒప్పుకొని వారు జీవితాలు మార్చుకోవడం ఈ శాస్త్రులు పరిసయ్యులు అనే వారికి నచ్చలేదు. సామాన్య ప్రజలను మంచిగా మారుస్తున్నాడే, వాళ్ళందరినీ పాపులుగా ఉన్నవారిని పరిశుద్ధులుగా మారుస్తున్నాడే, ఎలాగైనా సరే ఈ బోధకుడిని మనం ఇరుకులో పెట్టాలి, ఎలాగైనా ఇతన్ని మనం పట్టుకోవాలి అని ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను ఎక్కడ నిలబెట్టారండి? ఇప్పుడిప్పుడే ఎవరైనా ఒక నలుగురు మనుషులు, మనకు నచ్చని మనుషులు ఈ ఊరిలో ఎక్కడో ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని మనం ఇలా బోధ చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక మనిషిని పట్టుకొచ్చి ఇక్కడ నిలబెడితే అందరూ ఆమె కళ్ళు చూస్తారా లేదా? దీన్ని కల్పిస్తున్నారు ఎవరో. అందరూ ఆమె కళ్ళు చూస్తారా లేదా? అందరూ వాళ్ళ కళ్ళు చూస్తారా లేదా? ఇంకెవడండి బోధ వినేది? బోధ ఎవరు వింటారు? ఇంకా నేను చెప్తున్న మాటలు మీరు వింటారా? వినరు. రోడ్లో ఇప్పుడు ఎవరైనా భీమిరెడ్డో, విశ్వేశ్వరెడ్డో, యారెడ్డో వచ్చాడు అనుకోండి, ఇట్లా మీరు ఎవరైనా మిగులుతారా? ఈడ ఆ రోజైతే ఆయన వస్తున్నాడు అని చెప్పేసి రోడ్లో నుంచి టపాకాయలు చేసుకుని వచ్చి కొట్టుకుంటూ వచ్చినాయి వాళ్ళ ఇంటికాడికి. అవునా లేదా? ఇప్పుడు భీమిరెడ్డి వస్తే లేదా వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు వస్తే ఇక్కడ ఒకడని మిగులుతాడా? అందరూ ఆల్కలు చూసుకుంటాడు. నేను గోడలు బోధించుకోవాలి. అప్పుడు మంచిగా మారడానికి ప్రయత్నం చేస్తున్న ప్రజలను డిస్టర్బ్ చేయడానికై ఈ ఒక అల్లరి మూక లాంటి ఈ శాస్త్రులు పరిసయ్యులు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చి మధ్యలో నిలబెట్టేశారండి. మధ్యలో నిలబెట్టి ఇంకా ఆబో అంటున్నారండి. ఆయన ఏమంటున్నారు? ఇంకా ఆబో. ఇప్పుడు ఎవరో వచ్చి ఇప్పుడు ఆపో అన్నాను అనుకున్నాను, ఎట్లుంటుంది చెప్పండి? మీరేం చేయగలరు, నేనేం చేయగలను, అంతే కదా. ఇంకా ఆపు చాలు కానీ అన్నారంటే ఏముంటుంది? అట్లనే ఆమెను పట్టుకొచ్చారు, అక్కడ నిలబెట్టారు. నీ బోధ ఆపు, ఇంక చాలు, వాళ్ళకందరికీ బోధ చేసేది ఆపు, ముందు మాకు సమాధానం చెప్పు. ఏం సమాధానం చెప్పాలంట? 4వ వచనం. ఏం సమాధానం చెప్పాలంట? బోధ కూడా. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కానీ ఆయనతో మాట్లాడుతుంటే ప్రజలతో ఆయన మాట్లాడుతుంటే ఆయనతో వీళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి నువ్వు మాతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడొద్దు, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు అంటున్నారు వాళ్ళు. బోధ కూడా. చదవండమ్మా. అదిగో ఈ స్త్రీ ఇక్కడ నిలబెట్టాను కదా, ఈ స్త్రీ ఇక్కడ నిలబెట్టాను కదా, ఈ స్త్రీ మేము నిలబెట్టాం కదా, పట్టుకొచ్చాం కదా, ఈ స్త్రీ అదిగో వ్యభిచారము చేయుచుండగా అంటే అర్థం ఏంటి? రెడ్ హ్యాండెడ్ అని అర్థం. వ్యభిచారం ఒకరితో వ్యభిచారం చేస్తూ ఉండగా మేము చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. మేము కళ్ళారా చూసాం. ఈమెను పట్టుకొచ్చాం. ఇప్పుడు చెప్పు, నువ్వు మేమీమె వ్యభిచారం చేస్తుందేమో అని అనుమానంతో పట్టుకోలేదు, మాకు డౌట్తో పట్టుకోలేదు, అనుమానంతో పట్టుకోలేదు, లేదా భవిష్యత్తులో వ్యభిచారం చేస్తుందన్న అనుమానంతో పట్టుకోలేదు. ఆమె ఒకరితో వ్యభిచారం చేస్తుండగా మేమే డోర్ కొట్టి లోపలికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇట్లా మా దగ్గర ఫోటోలు వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి, లైవ్ అని చెప్పేసి బోధకుని డిస్టర్బ్ చేసి వాక్యం చెప్పే బోధకుని డిస్టర్బ్ చేసి వాక్యం ఉంటున్న ప్రజలను డిస్టర్బ్ చేసి ఆమెను నిలవబెట్టి ఆమెను తీర్పు తీర్చమని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మరొకసారి చదువుదామా. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. చెప్పండి, ఒక స్త్రీ వ్యభిచారం చేయుచుండగా రెడ్ హ్యాండెడ్గా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే, భర్తే పట్టుకున్నాడు అనుకో, లేదా భార్య భర్తను పట్టుకున్నాడు అనుకో,
లేదా తల్లినే పట్టుకున్నాడు ఇంకో కొడుకు, లేదా కొడుకునే పట్టుకునేందుకు తల్లి, పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు? రెడ్ హ్యాండెడ్గా ఆమె దొరికింది. ఆమె ఎలా దొరికింది? చేయి చుండగా పట్టబడింది. ఆమె తల ఎత్తుకోలేక అక్కడ కింద పడి ఉంది. ఎందుకంటే తను చేసిన తప్పు తనకొకటికే తెలుసు, తనతో వ్యభిచారం చేస్తున్న వానికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులకు తెలిసిపోయింది. అంతెందుకు, అక్కడ కూర్చున్న వేలాది మందికి తెలిసిపోయింది ఈమె ఎలాంటిదని. అంతెందుకు, యేసు ప్రభు కూడా తెలిసిపోయింది. దీన్ని పంచాయతీకి వేశారు. ఆమె ఎవరో కూడా తెలియదు, పంచాయతీకి తీసుకొచ్చేశారు. ఆలోచన చేయండి ఎలా ఉంటుందో పరిస్థితి. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందంటే, అంతమంది ముందు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొచ్చి ఇది వ్యభిచారి అని అంటే ఎలా ఉంటుంది? దొరకనంత వరకు దొర, దొరికిన తర్వాత దొంగ అంటాం కదా. ఇప్పుడు ఆమె పరిస్థితి, ఇన్ని రోజులు ఆమె ఎవరికి దొరకకుండా వ్యభిచారం చేస్తూ ఉండవచ్చు, కానీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఒక విషయం అండి, సందర్భం వచ్చింది కనుక బైబిల్ చెప్తా ఉంది, నీ పాపము నిన్ను పట్టుకొనును అని రాయబడింది బైబిల్లో. బైబిల్ ఏమంటుంది తెలుసా? ఒకసారి చూడండి. దేవుని గ్రంథం ఏం చేస్తుంది చెప్తుందో దాన్ని మనము ఖచ్చితంగా వినాల్సి ఉంది. దేవుని గ్రంథము మనకి ఏం తెలియజేస్తుందో ఒకసారి దానికి మనము లోబడాల్సి ఉంది. యోబు గ్రంథము ఒకసారి తీద్దాం. 25వ అధ్యాయము 19వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీరండి, చూడండి. 22వ అధ్యాయం 24వ అధ్యాయము 19వ వచనం. వింటున్నారా మిగిలిన వాళ్ళు? ఎక్కువసేపు నేను మాట్లాడను, జాగ్రత్తగా వినండి. మీ ఏకాగ్రత, మీ మనస్సు, మీ ఆలోచన కేవలం దేవుని వాక్యానికి ఇవ్వండి. ఆ వాక్యము మిమ్మల్ని సరిచేసి దేవుని ముందు నిలబెడుతుంది. 24:19 యోబు గ్రంథం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవున్నట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనను అని రాబడి. చూడండి, పాతాళ లోకం, నరకం, అగ్నిగుండం. పాతాళం అనే అగ్నిగుండం అనే నరకం ఎవరిని పట్టుకుంటుంది? ఎవరిని పట్టుకుంటుంది అని ఆలోచిస్తే, ఎవరు పాపం చేస్తారో వారిని పట్టుకుంటుంది. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారం ఇన్ని రోజులు చేస్తూ ఆమె దొరకలేదేమో కానీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికింది. పాపం పట్టుకుంది. ఏం పట్టుకుంది? నువ్వు చేస్తున్నది ఒకవేళ అది రహస్యంగా చేస్తూ ఉన్నా నీ మనస్సాక్షికి తెలుసు, అది దేవునికి తెలుసు. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియకపోవచ్చు, అందరి కన్నులు మూయవచ్చు, కానీ నీవు చేస్తుంది నీ మనస్సు ఉంది కదా ఒకటి, దానికి సమాధానం చెప్పాలి. రెండవది దేవునికి సమాధానం చెప్పాలి. నిన్ను పుట్టించి పోషించి బ్రతికించి ఈ భూమి మీద ఉంచుతున్న ఆ దేవునికి లెక్క చెప్పాలి. కనుక బైబిల్ ఏమంటుందంటే, పాపము చేసిన వారిని నరకం అనే పాతాళం పట్టుకుంటుంది. మా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు కూర్చోండి, మాట్లాడకండి, నా వైపు చూడండి, ఎందుకంటే ఫ్లో పోతుంది. నాది లాగేటప్పుడు ఎద్దులు ఆ మూమెంట్లోనే లాగాల, మధ్యలో బ్రేక్ వేస్తే ఏమైతే ఎద్దులకి మళ్ళా వెనక్కి పోవాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పాపము చేసిన వారిని పాతాళము లోకము పట్టుకుంటుంది. పాపం చేసిన వారికి ఆయుష్ తక్కువైపోద్ది. పాపము చేసిన వారికి రోగములతో, వ్యాధులతో దేవుడు మొత్తుతాడు. తాత్కాలికంగా అన్నీ మంచిగా కనిపిస్తాయి,
కానీ హఠాత్తుగా వస్తుంది. ఈ మధ్యకాలంలో లుదియమ్మ వాళ్ళ అమ్మగారు, అంటే గిద్యోన్ బ్రదర్ వాళ్ళ అమ్మగారు, కరెక్ట్గా 10 రోజులు పక్షవాతము 10 రోజులు మాత్రమే వచ్చింది. పక్షవాతం వస్తే ఎవరైనా సరే బాగుపడతారు, కానీ 10 రోజుల్లో చనిపోయింది ఆమె. శనివారం రోజు, ఆదివారమే భూస్థాపితం. ఎప్పుడు ఏమి జరుగునో అది నీ చేతిలో లేదు. పాపము పాతాళ లోకం అనేది ఎప్పుడు నిన్ను మృంగుదురా అని రెడీగా ఉంటుంది, ఇలా పట్టుకోవడానికి. తన చేతులు చాచి భూమి మీద ఉన్న నిన్ను ఒక్కసారిగా పట్టుకుంటుంది. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం చదవండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం చదవండి. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారవుదురు గనక. దట్స్ ఆల్. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. నువ్వు త్రొవ్విన గోతిలో నువ్వే పడతావు. నీవు పాపము చేస్తే ఆ పాపమే ఏం చేస్తుందంట బైబిలు? యెహోవా దృష్టికి పాపము చేసిన వారందరూ. కింద కూడా చదవడం అట్లే. కింద వచ్చిన చదివారు మీరు 32:23 మరొకసారి. మీరు అట్లు చెయ్యని ఎడల దేవుని దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకోనును. అది పాపం అనేది చాలా డేంజర్ అండి. పాపం అనేది చాలా డేంజర్ అండి. ఈ పాపం అనేది మనల్ని ఏం చేస్తుందంటే అకస్మాత్తుగా మింగేస్తుంది. ఒక్కసారిగా తుఫాన్ వచ్చినట్లుగా, ఒక్కసారిగా సునామీ వచ్చినట్లుగా, అనుకోకుండా భూకంపం వచ్చినట్లుగా మనిషిని బాగుండగానే అట్లా పట్టేస్తుందండి. అది ఇప్పుడే బాగుండే కదా అని అంటారు, లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఇప్పుడే భోజనం చేశాడు కదా, చేయి కడుక్కున్నాడు కదా, అప్పుడే వెళ్ళిపోయాడా. పాపము పట్టుకుంటుంది కనుక పాపం వెరీ డేంజర్. అది నేను ఎప్పుడు కాటు వేస్తుందో తెలీదు. 8వ అధ్యాయం యోహాను సువార్తకు వస్తే యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నారు. బోధ వింటున్న ప్రజలు అక్కడ బాగానే వింటున్నారు. ఈలోగా యేసుక్రీస్తు వారు అంటే సరిపోని వారు, శాస్త్రులు పరిసయ్యులు, ఎవరైనా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దొరుకుతుందేమోనని భూతద్దం పెట్టుకొని మరలా ఊరంతా వెతికి ఒక స్త్రీని పట్టుకొచ్చారు. ఆమెను ఈడ్చుకొని వచ్చారు. ఏమండి, తప్పు చేసిన స్త్రీ గౌరవిస్తారా? తప్పు చేసిన వాళ్ళని గౌరవిస్తారా? నువ్వెంతటి వాడైనాగా, నువ్వెంతటి దానవైనాక, నువ్వు తప్పు చేశావు అని తెలిస్తే అదో పాతాళానికి నిన్ను త్రొక్కేస్తుంది లోకం. నాకు ఈ మధ్యకాలంలో ఒకరు తగిలారు. నేను చెప్పిన వాక్యాన్ని విని వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, పశ్చాత్తాపడ్డారు. నేను పేర్లు చెప్పను, వ్యక్తులు ఎవరో చెప్పను, వినండి జాగ్రత్తగా. పశ్చాత్తాపడ్డి నేను పాపం చేస్తూ ఉంటిని. ఎప్పుడైతే మీ వాక్యం విన్నానో నాకు ఇంకా పాపం మీద విరక్తి వచ్చింది. నేను వయసులో ఉన్న వాడినే లేదా దానినే, అయినా సరే ఎప్పుడైతే మీ వాక్యం విన్నానో నాకు గుండెల్లో రైలు పరిగెత్తినట్టుగా అనిపించి నాకు భయం వేసింది. నేను నా భర్తనా లేదా నా భార్యను నేను మోసం చేస్తున్నాను, లేదా నా కుటుంబాన్ని నేను మోసం చేస్తున్నాను, నేను ఎవరికి దొరకకుండా పాపాన్ని చేస్తూనే ఉన్నాను. కానీ మీరు చెప్పిన వాక్యానికి నేను దొరికిపోయాను. మీరు చెప్పిన వాక్యం నన్ను కదిలించింది.
నేను మాటిస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నా జీవితంలో ఎప్పుడు నేను ఇంకా పాపం చెయ్యను అని చెప్పేసి నాతో ఒప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దరిదాపులుగా చెప్పి నాకు 2-3 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు నేను చూస్తున్నాను వాళ్ళని, అలాంటి జాడలు కనబడడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులం మనం లోకపు ఆకర్షణకి, లోకంలో ఉన్న వాటికి ఆకర్షించబడి ఒకానొక సమయంలో మనం పొరపాటు చేయవచ్చు, పొరపాటు మాట్లాడవచ్చు, పొరపాటు చూడవచ్చు, పొరపాటు వినవచ్చు, పొరపాటు చేయడానికి అవకాశము అయి ఉండవచ్చు. కానీ అందులోనే ఆ ఊబిలోనే ఇరుక్కుపోయి ఉండకూడదు. నువ్వు అందులో నుంచి బయటికి రావాలి, నీ జీవితాన్ని కడుక్కోవాలి, నువ్వు దేవుని వైపు తిరగాలి, నువ్వు అందరికీ ఆదర్శం కావాలి, నువ్వు దేవునిలా బ్రతికి అనేకులకు మార్గదర్శకంగా మారాలి. పాపపు జీవితాన్ని జీవించడానికి నీవు దేవుడు నిన్ను పిలవలేదు. నువ్వు ఈ ప్రపంచానికి, నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి, నీ అత్తకి, నీ కోడళ్లకు, నీ బంధువులకు, నీ అక్క చెల్లెళ్ళకు, రక్త సంబంధీలకు ఒక నువ్వు మాదిరిగా ఉండడానికి పిలిచాడు దేవుడు. నిన్ను చూచి అనేకులు షబాష్, బ్రతికితే ఇలా బ్రతకాలి కదా అని నిన్ను చూచి నేర్చుకోవడానికి నిన్ను ఒక మాదిరికరంగా పెట్టాడు దేవుడు. గుణపాఠంగా మనల్ని తీర్చిదిద్దడానికి దేవుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ మాట చూద్దాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో తిమోతి గారు ఏమంటున్నారో ఒకసారి చూడండి. 15వ వచనం, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము దేవుని విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు నేను కనికరింపబడి తిని. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు అనే భక్తుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ పత్రిక రాసిన పౌలు గారు తిమోతి అనే తన శిష్యునికి, తన ప్రియకుమారుడు లాంటి ఒక వ్యక్తికి ఏమని చెప్తున్నాడు అంటే, తిమోతి, యేసుక్రీస్తు పాపాలను రక్షించడానికి, పాపములో నుండి పాపములో బ్రతికే వారిని పాపం అనే ఊబిలో నుంచి విడిపించడానికి, పాపము చేయకుండా ఉండేటట్టుగా వారిని నిలబెట్టడానికి ఈ లోకమునకు దేవుడు దిగొచ్చాడు. ఈ లోకానికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? పాపిగా ఉన్నవాడు ఇక పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలని వచ్చాడు ఈ లోకానికి ఆయన. అంటూ ఏమన్నానంటే, నేను ప్రధాన పాపిని. నేను ఎలాంటి పాపిని? నేను పాపిని, నేను వ్యభిచారిని, నేను మోసగాన్ని, నేను దొంగని, నేను మనుషులను చంపిన వాణ్ణి, నేను అనేకులకు వ్యతిరేకంగా జీవించిన వాణ్ణి, హింసకుడను, దూషకుడను, హానికరుడను. నేను ఎదురైతే నేను ఒక పెద్ద గూండా అనుకొని భయపడతారు. నేను ఎదురైతే ఈ పౌలు అనేవాడు వచ్చాడే మనల్ని చంపుతాడేమోనని భయపడతారు. ఒకప్పుడు జీవితం నాదది. పౌలు గారు అంటున్నారు ఆ మాట. ఈ భక్తుడు అంటున్నాడు ఈ మాట తన తిమోతి అనే వ్యక్తికి రాస్తూ, నా జీవితం ఎలాంటిదో ఒకప్పుడు అని ఒక వ్యక్తికి లెటర్ రాస్తూ చెప్తా ఉన్నాడు. నేను ఎదురైతే చాలా భయపడిచేస్తారు. నేను వచ్చాను అంటే రేణుమాకలపల్లి గడగడగడ వనగాల్సిందే. నేను వచ్చాను అంటే ఎంతమందిని చంపుతాడో ఈరోజు ఖడ్గం తీసుకొని, కత్తి తీసుకొని ఎన్ని శవాలు లేచిపోతాయో అని భయపడాల్సిందే ఉరవకొండలో ఉన్నవారంతా. అలాంటి వాడు ఎప్పుడైతే యేసుక్రీస్తును నమ్ముకున్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తులోకి వచ్చాడో అప్పుడు సకల పాపములను వదిలేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చీమకు కూడా హాని కలిగించకుండా బ్రతికాడు. అసలు పౌలు గారు అని అంటే ఈయనేనా, ఇంకొకటి ఎవరైనా ఉన్నారా ఆయనను పోలి అనేటట్టుగా బ్రతికాడు. దేవునిలోనికి వచ్చిన తర్వాత మాట మారాలి, ప్రవర్తన మారాలి, నడవడిక మారాలి, ప్రవర్తన మారాలి, జీవితం మారాలి.
నిన్ను చూచి అనేకులు దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా నువ్వు బ్రతకాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను ఒకప్పుడు ప్రధాన పాపిని, ఈ పాపిని పాపము నుండి విడిపించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆ దేవుడు మానవుడుగా వచ్చి నన్ను రక్షించాడు గనక ఇప్పుడు నేను అందరికీ మాదిరిగా మారాను. దేవునికి మహిమ కలుగునుగాక. నాలో ఈ మంచి జీవితం ఉందంటే, నాలో ఇలాంటి గొప్ప జీవితం వచ్చిందంటే అది నా వల్ల కాలేదు, నా కోసం దిగి వచ్చిన దేవుని వల్ల అయింది. ఇప్పుడు ఆ దేవుడు నన్ను ఎలా పెట్టాడు అంటే, ఒకప్పుడు వాన్లా బ్రతకూడదు అనుకునేవారు నన్ను చూసి, ఇప్పుడు నన్ను చూసి వాన్లా బ్రతకాలి, అతనిలా బ్రతకాలి అని నన్ను చూసి నేర్చుకుంటున్నారు అని చెప్పాడు పౌలు గారు. నేను మాదిరిని ఐ లైక్నెస్, నేను మాదిరిని, నేను ఒక మాదిరిగా ఉన్నాను అందరికీ, నన్ను చూసి నేర్చుకునేటట్టుగా నన్ను చూసి బ్రతుకుతున్నారు అనేకులు అని చెప్తున్నానండి పౌలు గారు. మనం క్రైస్తవంలోకి వచ్చాం, క్రీస్తుని నమ్ముకున్నాం. మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని, మన గుండెల మీద మన మనస్సు మీద చేతులు వేసుకొని మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే మీ గుండెలో నుంచి మీ మనస్సు చెప్తుంది, చీ నీదొక బ్రతుక అని ఖచ్చితంగా చెప్తుంది. ఇదేనా మానవ బ్రతుకంటే? ఇదేనా దేవుని నమ్ముకోవడం అంటే? ఇదేనా జీవితం అంటే? ఇందుకేనా యేసయ్యను నమ్ముకున్నావు, ఇందుకేనా యేసు కోసం బ్రతుకుతున్నావని నీ మనస్సాక్షి బయటకు వచ్చి నీతో చెబుతుంది. ఒక్కసారి నీ మీద ఉమ్మిచ్చి కాకిరిచ్చి ఉమ్మిచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. అది దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచన చేయండి. చూద్దాం యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారమ్మా? అందరూ చెప్పాలి, నా వైపు చూడాలి. ఎవరు రాలే కదా మధ్యలోకి. యేసుక్రీస్తు వారు ఎవరి వైపు చూస్తున్నారు? యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? చెప్పండి అందరూ. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? బోధ చేస్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ సమయంలో పరిసయ్యులు శాస్త్రులు ఎవరిని తీసుకొచ్చారు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఈడ్చుకుని వచ్చారండి. మామూలుగా తీసుకురాలే, ఇట్లా రా అమ్మ తల్లి, కారులో ఎక్కువ, బైక్లో ఎక్కని తీసుకురాలే, పట్టుకొని జుట్టు రపరపరపరపరపరలా కాకుండా ఏమంటే విచారం చేసిన స్త్రీని మెల్లగా అమ్మ రామ్మ పుణ్య స్త్రీ అంటారా? లేదా విచారం చేసిన పుణ్యపురుషుడు అని అంటారా? పట్టుకొని ఏం చేశారు? ఈడ్చుకొని. మీకు తెలుసా ఈ మధ్య కాలంలో కర్ణాటకలో ఏం జరిగింది తెలుసా? భార్య ఒకరితో వ్యభిచారం చేస్తుందని తెలిసి రెడ్ హ్యాండెడ్గా దొరకడం వల్ల వాణ్ణి ఆమెను ఇరువురిని అక్కడే ఏం చేశాడు తెలుసా? తల నరికి 2 తలలు చేతిలో పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అంత నీచమైనది వ్యభిచారం అంటే. అలాంటి వ్యభిచారము చేసిన ఒక స్త్రీని వీళ్ళు ఎలా తీసుకొచ్చింటారో మీరే చూడండి ఒకసారి. ఈడ్చుకొని వచ్చారని అలాగే. రంకు దాన, పనికి మాలిన దాన, దొరికావే నువ్వు. ఇప్పుడు నీ చావు ఈరోజు ఉంటుంది నీకు. ఇంకా దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం నిన్ను రాళ్లతో కొడుతుంటే నువ్వు అనుభవించిన 4-5 నిమిషాల తృప్తి, ఒక్కొక్క రాయి నీ మీద పడుతుంటే, నీ పుచ్చ పగులుతూ ఉంటే, నీ యొక్క రాయి తలకు కొడుతూ ఉంటే, రాయి దెబ్బలు తగిలితే ఆ బాధ నీకు అర్థమై చస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది అని ఆమెను పట్టుకొని ఇలా ఈడ్చుకొని అట్టే వచ్చేసారండి. మెత్తగా చేసేసారు. తీసుకొచ్చి యేసుక్రీస్తు దగ్గర పడేసి ఆమె ఏడుస్తూ ఉంది, తలెత్తుకోలేకపోతూ ఉంది, చాలా బాధగా ఉంది. ఈ బ్రతుకెందుకు నాకు చస్తామా అన్నట్టుగా ఉంది ఆమె. ఈ సమయంలో యేసుప్రభుని ఒక్కసారిగా, బోధకుడు ఆగు, ఇది రెడ్ హ్యాండెడ్గా దొరికింది, ఈమె రెడ్ హ్యాండెడ్గా దొరికింది, మేము విచారం చేయిచుండగా పట్టుకున్నాము. మరి మనకిచ్చిన మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? ఇలా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది. మనకు దేవుడిచ్చిన చట్టం అనే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్లతో కొట్టి చంపమంటుంది. మీకు తెలుసా ఇప్పటికీ గల్ఫ్ దేశాలు ఉన్నాయండి, దుబాయ్, మస్కట్, కోయట్, ముస్లిం దేశాలు 12 దేశాలు. ఈ దేశాల్లో ఏ పురుషుడైనా
ఒక స్త్రీని వెళ్ళి ఇలా టచ్ చేశాడు అంటే, చేత్తో ఇలా ముట్టాడు అంటే ఆమెకు నచ్చలేదనుకో, ఆమె వెళ్ళి అక్కడున్న పెద్దలు చెప్తుంది. పెద్దలు చెప్పగానే వాడిని పట్టుకుంటారు. వాడిని పట్టుకొని ఏం చేస్తారంటే మొత్తం అందరూ న్యాయసభ మాదిరి కూడుకుంటారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోరు, అక్కడ న్యాయసభ మాదిరి కూడుకుంటారు. మీరు కావాలంటే నెట్లో దుబాయ్ చట్టం, లేకపోతే మస్కట్ చట్టం, లేదా ముస్లిం గల్ఫ్ దేశాల చట్టం అని మీరు యూట్యూబ్లో కొట్టంటే వచ్చేస్తుంది నేను చెప్పింది ఏదో. ఇప్పుడు కూడా నౌ ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆమెను ముట్టినందుకు, ఏ చేత్తో ముట్టాడో ఆ చేత్తో ముట్టినందుకు అందరిని పిలిపిస్తారండి. వచ్చేదాకా అందరిని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత వాడిని ఒక టేబుల్ వేస్తారు, టేబుల్ దగ్గర కూర్చోబెడతారు. మనం డైనింగ్ టేబుల్ మీద ఎట్లా కూర్చుంటాం భోజనం చేసేకి, అట్లా కూర్చోబెట్టి ఏ చెయ్యమ్మా వాడు తాకింది అంటే కుడి చేయి అంటారు. కుడి చేయను కానీ ఇలా కుడి చేయి టేబుల్ మీద పెట్టి ఒకడు రెడీగా ఉంటాడండి కత్తి తీసుకొని పెద్దది. ఆ కుడి చేయిని ఇక్కడికండి కరెక్ట్గా ఇక్కడ నరుకుతారు. నరికితే ఇలా చెయ్యి అడవే ఎగురుపడుతుంది అంతే, ఇంకా మనకి లైఫ్ లాంగ్ చెయ్యి ఉండదు. ఒకవేళ కాలుతో ఏమైనా చేశాడు అనుకోండి, కాలు పైన పెట్టిస్తారు టేబుల్ మీద, కాలుని ఇక్కడికి నరికేస్తారు. ఒకవేళ వాడు వ్యభిచారమే చేశాడు అనుకో, ముందు గుంత తీస్తారు. ఫస్ట్ గుంత అంటే ఒక రకమైన గుంట తీసి ఇక్కడ దాకా వాడిని ముడుస్తారు గుంటలో. ఆ తర్వాత రాళ్ళతో మొత్తం టోటల్గా వాడిని తలకే కొడతారండి. ఇంతేసి రాళ్ళతోనే కొట్టాలి, ఇంతేసి రాళ్ళతో కొట్టకూడదు. మళ్ళా చట్టం అది. ఇంతేసి చేతికి అమిరే రాళ్ళు ఉంటాయి కదా, చిన్న కంకర రాళ్ళ మాదిరి, వాటితో చుట్టూ మనుషులు ఉంటారు. కొడతా ఉంటే ఆ రాయి ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ తగులుతుందో, ఏ కనుగుడు తగులుతుందో, ఏ పళ్ళకు తగులుతుందో, ఏ పెదవులు తగులుతుందో, ఏ బుర్రకు తగులుతుందో, ఏ మెదడు తగులుతుందో తెలీదు. బొచ్చ లేచిపోతూ ఉంటుంది. అట్లే వాడు ప్రాణం విడిచేదాకా అది 100 రాళ్ళ, 200 రాళ్ళ, 1000 రాళ్ళ కాదు, వాడు చచ్చేదాకా రాళ్ళతో కొట్టి ఆ రాళ్ళ కుప్పే వాడి మీద వేసేస్తారు. ఇప్పటికీ ఉంది ఆ చట్టం. అదే చట్టం బైబిల్లో కూడా ఉంది. అందుకే ఇప్పుడు యోహాను సువార్త, ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. బోధకుడా కాస్త ఆగయ్యా, కాస్త ఆగు, నీ బోధ కాసేపాపు. ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడేను. అట్టి వారిని అంటే వ్యభిచారం చేసే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రోజుల్లో చట్టాలు ఎలా ఉండేవో తెలుసా? ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి. ఈరోజు ఆ చట్టాలు లేవు. ఆ చట్టాలు లేవు గనక మనుషులు ఎలా తయారైపోయారు అంటే ఇష్టం వచ్చినట్లుగా తయారైపోయారు. ఇష్టం వచ్చినట్లుగా తయారైపోయారు. మన పాపమే మనకు రోగాలు వచ్చేటట్టుగా, మన పాపమే మనకు సునామీ వచ్చేటట్టుగా, మన పాపమే మనకు కరోనాలు వచ్చేటట్టుగా, మన పాపమే మనకు భయంకరమైన తెగులు వచ్చేటట్టుగా చేస్తున్నాయి. కనుక ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఆ పరిసయ్యులు శాస్త్రంలో ఆమె నిలవబెట్టి ఏమన్నారు? మోషే ధర్మశాస్త్రములో మోషే గారు రాశారు కదా, దేవుడు రాశాడు కదా రాళ్ళతో కొట్టి చంపాలని. ఎక్కడ రాశాడో చూడండి. ద్వితీయోపదేశకాండం తొందరగా తీసి మీరు చదవాలి. ద్వితీయోపదేశకాండం ఒకసారి తీయండి బైబిల్ని. 22వ అధ్యాయము 22వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఒకడు వినాలమే, మిగిలిన వారు వినాలి. ఒకడు మగనాలి అంటే మగని యొక్క భార్య, పెళ్ళైన ఆమెతో శయనించుచుండగా కనబడిన ఎడల దొరికితే వారిద్దరూ అనగా ఆ స్త్రీను ఆ పురుషుడు ఇద్దరును ఇద్దరిని చంపాలి అని రాయబడిందంటండి. కంటిన్యూ చేయమా, 23 కూడా చేయండి. అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయేలీల దేవుని ప్రజల్లో నుండి తీసేయాల. కన్య అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల
ఆ ఊరి బయటికి ఆమెను తీసుకొని వెళ్ళి ఆ చిన్నది వేయక ఉండుట చేత ఆమెను తన పొరుగువాని భార్యను పరిచినందున ఆ మనుష్యుణ్ణి ఏమిటితో కొట్టాలి? రాళ్లతో చావగొట్టాలి. ఇది ధర్మశాస్త్రం. అంటే దేవుడు భూమి మీద ఇశ్రాయేలీలు అనే ప్రజలకు ఇచ్చిన చట్టం. భారతదేశపు చట్టం మనకి ఎట్లయితే ఉందో, భారతదేశం రెడ్ లైట్ పడకుండా, రెడ్ లైట్ పడినప్పుడు నువ్వు పోయినావు అనుకో, నీకు ఫైన్ వేస్తాడు, లేదా 3 రోజులు నిన్ను జైల్లో వేస్తారు చట్ట ప్రకారం. రెడ్ లైట్ పడితే నువ్వు అవతలకి వెళ్ళకూడదు, ఆగాల. ఎప్పటికీ నువ్వు లెఫ్ట్ సైడే వెళ్ళాలా, రైట్ సైడ్ వెళ్ళకూడదు. ఇవన్నీ ఈ లోకంలో చట్టం. ఎవరిని చంపకూడదు, చంపితే నేను జైల్లో వేస్తారు లేదా ఉరిశిక్ష చేస్తారు. ఇది చట్టం. అట్లనే దేవుడు ఇశ్రాయేలీలు ప్రజలకి ఒక దేశంలో ఒక చట్టం ఇచ్చాడు. వాళ్ళకు ఒక దేశం ఉంది, వాళ్ళకు ఒక చట్టం ఇచ్చాడు. మనకు భారతదేశము, మనకు ఒక చట్టం ఉంది. డాక్టర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగము, చట్టం ఉంది. అదే ప్రకారము ఆ రోజు వాళ్ళకి మోషే అనే ఒక అంబేద్కర్ లాంటి ఆయన దేవుని చట్టము, దేవుడు వాళ్ళ మధ్యన ఇచ్చాడు ఆ చట్టాన్ని. ఆ చట్టంలో ఏముంది తెలుసా? వ్యభిచారంతో పట్టబడిన పురుషుడైనా, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అయినా రెడ్ హ్యాండెడ్గా దొరికితే వారిని ఊరి బయటకు తీసుకెళ్ళిపోయి గుంట అనేది ఒకటి తవ్వేసి ఆ గుంటలో వాళ్ళని ఇక్కడ దాకా పూడి చేసి అందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపాల. ఒక్కొక్క రాయి తగులుతూ ఉంటే ఎలా ఉంటుందో చూడండి. ఒక్కొక్క రాయి తగులుతూ ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందో. కనీసం అంటే 3-4 గంటల సేపు తర్వాత చనిపోతారంట వాళ్ళు, ఆ బాధ తట్టుకోలేక. ఆలోచించేయండి, ఒక్కొక్క రాయి తగులుతుంటే ఆ రాళ్ళు ఎలా ఉంటాయి? కంకర రాళ్ళ మాదిరి. ఏ వైపున కొస్సిగా ఉంటుందో, ఏ వైపున దానికి మూలరాయి ఉంటుందో, ఏ వైపున పిరిమిడి మాదిరి ఉంటుందో, ఏ వైపున అది కొస్సిగా గొడ్డెల మాదిరి ఉంటుందో తెలియదు. రాయి కోడెత్తే వాళ్ళకి చేతికి వచ్చినట్లుగా చక్క లేచిపోద్ది అట్లే. అది ఇశ్రాయేలీలలో ఉన్న చట్టం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు కదా, అదే చట్ట ప్రకారము ఈమెను కూడా రాళ్లతో కొట్టి చంపాలా, ఏం చెయ్యాలా అని అడుగుతున్నారండి వాళ్ళు. అతని మీద తప్పు మోపాలని. చదవండి ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 6వ వచనం కదా. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలా అడిగారంటండి. అంటే ఎలాగైనా ఇప్పుడు ఈయనను ఏం చేయాలి? మనము ఇరికించుకోవాలి. ఏం చెప్తాడో చూద్దాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపమని చెప్తాడా? అయితే ఈయన మనం చెప్పినట్లు వినాల్సిందే. ఒకవేళ వేరే ఏమైనా చెప్తాడా? ఈయనను మనం చంపడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈయనను కొడదాం మనం రాళ్లతో అని వచ్చారు వాళ్ళు. మీకు తెలుసా, చేతిలో వచ్చేటప్పుడు వాళ్ళు ఏం పట్టుకొని వచ్చారు తెలుసా? రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఎందుకు? అయితే ఆమెను కొట్టమంటే ఆమెను కొడదాం, ఆమెను చంపేద్దాం. లేదా ఆమెను కొట్టొద్దు అని ఏదైనా వేరే చెప్పాడనుకో, వేయండ్రా, బోధ వినే మీరు కూడా లేయండ్రా, ఏదేదో చెప్తున్నాడు చూడండి అని అందరినీ వాళ్ళ వైపును మళ్ళించి ఆయనను చంపేద్దాం. కుట్రతో వచ్చారు. అయితే పాపం చేసిన వాడిని, పాపం చేసిన దాన్ని, లేకపోతే యేసయ్యను కూడా కొట్టడానికే వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే ఆయన అంటే సరిపోదు, ఎందుకంటే ఆయన మంచి మాట చెప్తున్నాడు. మంచి మాటలు, నీతి మాటలు చెప్పేవాడు ఎవరికి నచ్చడు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను అని రాబడించండి. ఏమ్మా ఏం చేశారంటమ్మా? అమ్మా ఏం చేశారంట? చెప్పు తొందరగా. ఏం చేయాలి? చేతిలో రాళ్ళు ఉన్నాయి వాళ్ళకి అందరికీ. చాలామంది వచ్చారు, రాళ్ళు తీసుకుని వచ్చారు. అప్పుడే చేతిలో ఆమెను తీసుకొచ్చారట, భరేశారు. చెప్పు, నీ బోధ చాలు కానీ ఫస్ట్ చెప్పు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలని దేవుడు మోషేతో రాయించాడు, మా మోషేకు రాయించాడు. చెప్పు, నువ్వేం చెప్తావు? ఈమె రెడ్ హ్యాండెడ్గా దొరికింది, ఈమె నువ్వేం చెప్తావు అని ఆయనను శోధించాలని, ఆయనను ఏ రకంగా ఇరికించుకోవాలని వచ్చినారు. ఆయన ఏం చేశాడంటే కాసేపు మౌనం అయిపోయాడండి. ఏమైపోయాడు? మౌనం అయిపోయి కూర్చొని ఉన్నాడు కదా. ఆయన భూమి మీదే ఉన్నాడు కదా, ఇట్లా బండలు గిండలు లేవండి, అట్లా మట్టి ఉంది. కూర్చొని ఉండగానే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నేల మీద వ్రేలితో ఏదో వ్రాస్తున్నాడు. ఇట్లా ఏం చేస్తున్నాడు?
పిల్లలు చూడండి అప్పుడు ఇట్లా రాస్తుంటారు బల్పాలు తీసుకొని. అట్లా యేసుప్రభు వారు వాళ్ళకి ఏ సమాధానం చెప్పకుండా నేల మీద అలా రాస్తున్నాడు. అమ్మరా దొరికిపోయాడు. ఏంటి మౌనం అనేది అంగీకారం కదా. ఇప్పుడు దొరికిపోయాడు అనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారు? దొరికాడు రా, ఏమి చెప్పలేక ఇరికిచ్చాం కదా, మనం బలేగా ఇరికిచ్చాం కదా, దొరికాడు రా అనుకున్నారు. చూడండి 7వ వచనం, వారాయనను పట్టు వదలక అడుగుచుండగా అంటే అప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు? నేల మీద ఏం రాస్తున్నావు చెప్పు, మాకు సమాధానం, తలొంచేది కాదు ఇప్పుడు, చెప్పు చెప్పు, మేము అడిగిన దానికి చెప్పు అని పట్టు వదలక మరలా మరలా అడుగుతున్నారు వాళ్ళు. ఆయనేమో నేల మీద రాలి వంగి ఏదో రాస్తున్నాడు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు పట్టు వదలక అడిగారు కదా, అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. ఇప్పుడు ఆయన తల ఎత్తాడండి వాళ్ళ వైపు. ఎవరైతే అడిగారో ఈమెను ఏం చేయాలని తలెత్తి అడుగుతూ ఏమన్నాడు చూడండి, తలెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో రాసుకుంటున్నాడండి వాళ్ళు అడిగిన దానికి. వాళ్ళు దొరికారా అని చెప్పేసి ఏం చేస్తున్నారు? ఏం రాస్తున్నావు, ముందు మా సమాధానం చెప్పు, మేము పోవాలా, పనుంది మాకు, ఏం చేయాలి, దీన్ని చెప్పు, ఈమెను ఏం చేయాలి, రాళ్ళతో కొట్టమంటావా లేకపోతే ఏం చేయమంటావు అని అన్నప్పుడు పట్టు వదలక అడుగుతున్నారండి. అప్పుడు యేసయ్య పైకి నిలబడి ఇట్లా, మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే వాడు మొదటి రాయి ఆమె మీదకు వెయ్యండి అన్నాడండి. దేవునికి మహిమ కలుగును కాదు అని మరలా భూమి మీద ఏం చేస్తున్నాడు? మరలా వంగి రాస్తున్నాడు. ఆయన రాస్తుంది ఏదో రాస్తున్నాడు, అది వాళ్ళకే అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. అర్థమైందా? ఆయన ఏదో రాసుకుంటున్నాడు అక్కడ భూమి మీద, కానీ ఆయన అన్న మాట ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? వాళ్ళ చెవుల గుండా వెళ్ళి, వాళ్ళ హృదయంలోకి వెళ్ళి, వాళ్ళ మనస్సులోకి వెళ్ళి, వాళ్ళ మనస్సాక్షిలోకి వెళ్ళిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళింది తెలుసా? అది వాళ్ళ చెవులి గుండా. చూడండి అక్కడ, వారా మాట విని అని రాయబడింది. చూడండి అక్కడ యేసయ్య ఏమన్నాడు వాళ్ళతో? మీలో పాపం లేనివాడు ఆమెను రాయేసి చంపొచ్చన్నాడండి. మీరు ఆమెను చంపాలనుకుంటున్నారు కదా, అయితే మీరు పుణ్యాత్ములా, మీరు నీతిమంతులా, మీరు మంచోళ్ళా, మీరు పాపులు కాదా? మీరు పాపులు కాదంటేనే ఏంటి, మేము ఏ పాపం చేయలేదండి, మేమంతా మంచోళ్ళమండి, అసలు మాకు అబద్ధాలే ఆడలేదండి, మేమంత గొప్పవాళ్ళమండి, మేము ఏ రోజు కూడా పాపం చేసేవాళ్ళం కాదండి, గొప్ప నీతిమంతులం పరిశుద్ధులమండి అనుకుని ఉంటారు కదా మీలో కొంతమంది. వాళ్ళు ముందుకు రండి, రండి, పాపం లేని వాడెవడో ముందుకు రండి, ఆమెను చంపండి అని చెప్పేసి మరలా భూమి మీద ఏదో రాసుకుంటూ ఉన్నప్పుడు ఆ మాట వాళ్ళందరి హృదయంలోకి, శాస్త్రులు పరిసయ్యుల హృదయంలోకి వెళ్ళి ఏం చేసింది తెలుసా? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిందండి ఆ మాట, వాళ్ళ హృదయంలోకి వెళ్ళిందండి ఆ మాట. ఒక్కసారిగా ఆ మాట అనగానే, మీలో పాపం లేనివాడు రాయి వేయండి అని అనగానే వాళ్ళ గుండెల్లోకి వెళ్ళి, ఎస్ నేను పాపిని, నేను ఎలా వేయగలను అని రాయి కింద పడేసి ఓడి పోయాడు ఇంటికి. ఇంకోటి వచ్చాడు, నేను పాపినే, నేనేం మంచివన్నా, నేను పాపినే, పైగా ఆయన మీద నేరం మోపడానికి వచ్చాను నేను, కపట హృదయం గలవాన్ని అని రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అలా పెద్దలు మొదలుకొని చిన్నపిల్లల వరకు, యవ్వనస్తుల వరకు, 60 ఏళ్ళ మొదలుకొని 20 ఏళ్ళ వరకు అందరూ కూడా ఏమైపోయారు? రాళ్ళు అక్కడ పడేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుందమ్మా? ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారిని మనం గమనించినప్పుడు ఏమర్థమవుతుంది? ఆమెకు ఒక లైఫ్ ఇచ్చాడండి. ఇప్పుడు ఏమిచ్చాడు? ఆమెకు ఒక జీవితం ఇచ్చాడండి. ఆయన ఒక్క మాట ఇలా అనింటే, వెయ్యండ్రా దాన్ని, ఫస్ట్ వేయండి, ఒళ్ళు కోబట్టింది, దానికి చేష్టలు పడుతుంది, అది
అని మన లాంగ్వేజ్లో మాట్లాడినట్లుగా గట్టిగా మాట్లాడేసి ఆయన రాయేయండి అని ఇంటికి మొత్తం ఆ పాటికి ఆమె ఏమైంది అది దేవుడు కృప చూపిస్తాడు. చట్టం చంపుతుంది, దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు నువ్వు బ్రతకాలని, నువ్వు మారాలని, దేవుడు నీ జీవితం మారి 10 మందికి నువ్వు ఆదర్శం కావాలని, నీ జీవితాన్ని పెంటగా మార్చుకోవద్దని, నువ్వు అనేకులకు చెప్పేవాడిగా చెప్పేదానిగా మారాలని అవకాశం ఇస్తాడండి దేవుడు. దేవుడు అనుకుంటే మనం చేసిన పాపాలకి ఎన్నిసార్లు చచ్చిపోయి ఉండాలి ఇప్పటికీ? చెప్పండి అమ్మా. మనం చేసిన పాపాలు ఇక్కడ కూర్చుని మనం అందరూ కూడా ఎవరు నీతిమంతులు కాదు, మీరు నీతిమంతులు కాదు నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీతిమంతుని కాదు. నేను పౌలు కంటే ప్రధాన పాపిని, నీచ నికృష్టుణ్ణి ఒప్పుకుంటున్నాను. మరి ఇంత ఘోరాతి ఘోరమైన పాపులను ఎన్నిసార్లు ఆయన క్షమించి బ్రతికించి మనల్ని ఇంకా ఈ భూమి మీద ఉంచుతున్నాడు అంటే అదే ఆయన కృప. అదే తప్పు చేస్తే పోలీసుడు వదిలేస్తాడా? అదే తప్పు చేస్తే ఒకసారి చంపినానండి ఏమవుతుందని చెప్పేసి పోలీసుడు చట్టం వదిలేస్తుందా? చెప్పండి, వదిలేస్తుందా? చట్టం వదలదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆమెకి ఏం అర్థం కావట్లేదు ఒకవైపున. ఆమె ఏమనుకంటే చెప్పండి ఈ సంభాషణలో, ఇంక నా పని అయిపోయింది, నేను చచ్చిపోతాను. ఆమె దొరికినప్పుడే 90% ఆమె చచ్చిపెట్టేది. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళని ఎంతోమందిని చంపేది ఆమె చూసింటుంది ఇంతకుముందు. అది రెగ్యులర్గా జరిగేది. 1-2 వాళ్ళ దేశంలో ఆల్రెడీ సంవత్సరానికి 1-2 నెలకు 1 జరుగుతూనే ఉంటాయి కదా దొరికినప్పుడల్లా. ఈమె కూడా పొరపాటు పడి ఎవరి మీద ఆల్రెడీ రాయి కూడా వేసి ఉంటుందేమో పాపంలో దొరికినప్పుడు. కనుక కళ్ళ ముందు ఎంతోమంది రాళ్లతో కొట్టబడి వ్యభిచారులు చనిపోయిండేది ఈమె ఆల్రెడీ చూసి ఉంటుంది. వాళ్ళ బాధ, వాళ్ళ యొక్క మరణ వేదన, చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో ఈమె కూడా చూసి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా దొరికిపోయాను కాబట్టి నా చావు అలాగే ఉంటుంది అనుకొని ఒకవైపున ఆమె చచ్చి బ్రతుకుతూ ఉంటుందండి, చచ్చి బ్రతుకుతూ ఉంటుంది. ఆమె పరిస్థితి ఆలోచన చేస్తే మనము ఇంకా బ్రతికినా చచ్చినట్లు లెక్క. దేవునికి మహిమ కలుగును గాక. ఈలోగా యేసుప్రభు వారు ఒక లైఫ్ ఇచ్చేసాడండి ఆయనకి. ఏమిచ్చాడు? మీలో పాపము లేనివాడు రాయేయండ్రా అన్నాడు. అంతే. అనే పాటికి వాళ్ళ హృదయంలోకి వెళ్ళిందంట. బైబిల్ రాయబడింది కింద ఫుట్నోట్లో, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. మనిషికి మనస్సాక్షి అనేది చచ్చిపోయిందనుకోండి ఎంత చెప్పినా వినిజావడు. మనస్సాక్షి అనేది ఒకటికిన ఉంటే మనిషికి ఒక్కసారి చెబితే అది జీవితాంతం వాడిలో అలాగే ఉండిపోవాలి. గొడ్డుకు దెబ్బ, మనిషికి మాట అన్నారు. అంతేనా లేదా? మనిషికి మాట, గొడ్డుకు దెబ్బ అన్నారు. గొడ్డుకే దెబ్బలు పడాలా. మనిషి మాట చెబితేనే కదిలింపబడాలా. మాట అంటేనే వాడంత లేసి మాట అన్నారా, అంత మాట్లాడినంటాం చూడు మనం. అంత లేసి మాట అంటాడా వాడు? నేను అంత మాట్లాడినాను అంటాం మనం. మాట మీద పౌరుషం కలిగి బ్రతకాల. మనస్సాక్షిలోడు పౌరుషం కలిగి బ్రతుకుతాడు. మనస్సాక్షి లేనాడు సచ్చి బ్రతుకుతాడు. వాడి మనస్సాక్షిని చంపుకొని. వాళ్ళ మనస్సాక్షి ఇంకా పనిచేస్తుంది కనుక ఆయన అన్న మాటకి వాళ్ళ మనస్సాక్షే వాళ్ళని గద్దించిందంటండి. ఏమని? రేపు పనికి మానడా, నువ్వు పాపివురా, నువ్వేం రాయేస్తావు అని చెప్పిందంట లోపల నుంచి. అది బా ఇక్కడి నుంచి వెళ్ళిపా అనిందంట మనస్సాక్షి. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అమ్మా చదవండమ్మా. 8వ వచనం, 9వ వచనం. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వారిని వెంట బయటికి అందరూ వెళ్ళిపోయారు. ఆమెను పట్టుకొచ్చిన వాళ్ళందరూ. యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ కూడా అక్కడ ఉన్నది. స్త్రీ మధ్యలో ఉంది, యేసు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఏదో రాస్తున్నాడు. ఇంకెవరు లేరు అక్కడ. ఎవరు ఉన్నారా? అందరూ వెళ్ళిపోయారండి. ఎందుకు? ఏ ఒక్కడు కూడా పాపము లేనివాడు లేడు. అందరూ పాపులేమే. మనమంతా పాపం ఉన్న వల్ల పాపం లేని వారమా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకున్నాం. మనం దేవుని వెతికిన వారం కాదు. మనం అబద్ధికులము. నాలుక మోసం, నోరు మోసం, కళ్ళు మోసం, చెవులు మోసం, కాళ్ళు మోసం, చేతులు మోసం, అడగడుగున మన జీవితమే మోసం. అలాంటి మనము ఆలోచన చేయండి.
యేసయ్య ఒక్కడే ఉన్నాడు అక్కడ, ఆమె ఒక్కటే ఉంది, మిగిలిన వారందరూ కూడా వెళ్ళిపోయారండి, ఇంకెవరు లేరు. ఇలా వ్రాస్తూ ఉన్నాడు, పైకి లేచి ఇలా చూశాడండి అందరికెళ్ళి. ఎవడెవడు లేడు అక్కడ, ఎవరు లేరు. ఈలోగా ఆమె కళ్ళి చూశాడు, ఇట్లా ఏమన్నాడండి, యేసు తలెత్తి చూచి అమ్మా అన్నాడు. చూడండి, ఏమండి, ఎవరండి? దేవుడండి ఆయన. ఒక వ్యభిచార స్త్రీని చూసినప్పుడు మనము ఆమె వ్యభిచారం చేస్తుందని కానీ, లేదా పాపం చేస్తుందని కానీ, లేదా ఆమె ఒక గయ్యాలి గంపైనా, లేకపోతే ఆమె సరిపోయింది కాదు గొడవలు పడేదని చూసిందే అది వచ్చిరా దాంతోనే మనకు అనిపిస్తుంది, మనకి అవునా లేదా? వారిని చూసినప్పుడల్లా మనకు అదోలా అనిపిస్తుంది, వారితో సరిగ్గా మాట్లాడడం. కానీ రెడ్ హ్యాండెడ్గా పాపములో పట్టబడి ఆమె చావు బతుకుల్లో ఉండి అక్కడ పడి ఉన్న ఆమెను ఏమన్నాడంట, అమ్మా అన్నాడండి. పిలుపులోనే ఆమె సగం చచ్చిపోయింది. ఏమండి, పాపం చేసిన వారిని మనము ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి. ఎందుకంటే మనిషి అనేవాడు ఈ శరీరంలో ఉన్నాడు కనుక పాపం అనేది 100% ఇది ఆకర్షిస్తుంది. కనుక మనం కూడా ఏం చేయకూడదు అంటే, పాపం చేసిన వారిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, దూరం చేయొద్దండి. పాపం చేసిన వారిని ఎప్పుడు దూరం చేయొద్దండి. వారి పాపాన్ని వాళ్ళల్లో లేకుండా ద్వేషించండి. వారు పాపం వల్ల ఉంది కదా, ఆ పాపం మీరు చేయకుండా ఉండండి. ఆ పాపాన్ని వాళ్ళల్లో వారిని దగ్గర చేసుకోండి. ఏం చేయండి, పాపం చేసే వారిని దగ్గర చేసుకొని వాళ్ళల్లో ఉన్న పాపాన్ని దూరం చేసే ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. కాపాడండి, రక్షించండి, ఇది మన బాధ్యత. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, అమ్మా వాళ్ళు ఎక్కడున్నారమ్మా, నీ మీద నేరం మోపిన వాళ్ళు ఎక్కడున్నారమ్మా, రాళ్ళతో కొట్టేకొచ్చారు కదమ్మా, ఎక్కడున్నారమ్మా వాళ్ళు, ఎవరూ నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా, ఆమె నన్ను ఎవ్వరూ ఏమనలేదు ప్రభువా, ఎవరు రాళ్ళతో కొట్టలేదు ప్రభువా, ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభువా, వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు ప్రభువా అని చెప్పేసి అనిందండి. అనగానే ఏం చేశాడు చూడండి, అప్పుడు ఆమెతో ఏమన్నాడు చూడండి, ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష అంటే నేను నిన్ను చంపను, నిన్ను చంపమని రాళ్ళతో కొట్టమని నేను నిన్ను చెప్పను. నువ్వు పాపం చేశావు, కానీ దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు చావడానికి అర్హురాలివి. నువ్వు పాపం చేసావు కనుక చావుకు అర్హురాలివి. పాపం అనేది మరణం, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే పాపము చేస్తే మరణం తథ్యం. కానీ నువ్వు పాపం చేశావు, అయినా నేను నిన్ను శిక్షించను, నేను క్షమిస్తున్నాను, ఇంకా వెళ్ళు, ఎప్పటికీ పాపం చేయకుండా బ్రతుకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుడు మనకిస్తున్న ఒక బృహత్తరమైన ఒక లైఫ్ అనుకోవచ్చు, ఒక మంచి గిఫ్ట్ అనుకోవచ్చు. మనం పాపం చేసేవాళ్ళమే, కానీ దేవుడు మనకిస్తున్న అవకాశం ఏంటో తెలుసా, నీకు నాకు ఇస్తున్న అవకాశం ఏంటో తెలుసా, ఇంకా పాపం చేయకుండా బ్రతుకు. మా దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇంకా పాపం చేయకుండా బ్రతకండి. వద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు, ఆమెకు చెప్పింది యేసయ్య ఏంటంటే, అమ్మా ఇంకా పాపం చేయకుండా బ్రతుకుపో, నేను అవకాశం ఇచ్చాను, ఈసారి నేను బ్రతికించాను, నేను నీకు ఒక అవకాశము ఇచ్చాను. ఇప్పుడు యేసయ్యలోకి వచ్చిన తర్వాత మనమంతా ఒక అవకాశము పొందుకున్నాం. మనం ఇంకా భవిష్యత్తులో ఎలా బ్రతకాలి, పాపము చేయకుండా బ్రతకాలి. పాపం అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది, పాపం అనేది భ్రమ పెడుతుంది, పాపం అనేది మనల్ని తాత్కాలికంగా ఆకర్షిస్తుంది, తాత్కాలికంగా భ్రమ పెడుతుంది. పాపం అనేది మనల్ని అది దగ్గరికి లాక్కొని మనల్ని మోసం చేస్తుంది. ఒక రకం చెప్పాలంటే అక్కడెక్కడో రోడ్లో నీళ్లు, చేనులో నీళ్ళు కనబడినట్లు కనబడతాయి, కానీ అవి నీళ్లు కాదు, ఎండమావులు. ఏంటి, పాపం కూడా అంతే. నీకేదో సంతోషము, నీకేదో సుఖము, నీకేదో లాభము, నీకేదో ఉందని అది నిన్ను ఆకర్షించి దగ్గరికి పిలుచుకొని ఆఖరికి నిన్ను మోసం చేస్తుంది. అది పాపం చేసే పని. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వ్యభిచారము చేయబడిన ఈ స్త్రీ తాను చనిపోవలసి ఉండే కానీ ఆమెను తన కృపచేత యేసుక్రీస్తు వారు బ్రతికించారు.
ఈరోజు మనమందరూ కూడా యేసుక్రీస్తులోకి వచ్చాము. ఇక మనం చేయకూడదు ఏంటంటే పాపము చేయకూడదు. పాపము చేయకుండా మనం ఏం చేయాలి? ఇప్పుడు మన జీవితాన్ని సరిచేసుకొని బ్రతకాలి. ఇక్కడ మనకు నేర్పుతుంది ఏంటంటే మనం ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని భద్రపరచుకోవాలి. ఒకవేళ పాపం చేసి క్రీస్తులోకి వచ్చిన తర్వాత అలాగే మనం జీవించాము అంటే ఏం జరుగుతుందో ఒక 2-3 రెఫరెన్స్లు ఒక 5 నిమిషాలు చూపించి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. అంటే యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత మరలా పాపములో కొనసాగి జీవిస్తే ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము దేవుని గూర్చి అనుభవ జ్ఞానము చేత తెలుసుకున్న తర్వాత తెలిసి పాపము చేస్తే బలి ఉండదు. అంటే నీవు మరలా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక నీకు దేవుడు బలి అర్పించడు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు దీక్షణమైన అగ్నియు. అది దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవునిలో రాకముందు దేవుడు మనకేమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. నువ్వు ఏ పాపాలు చేసావో ఆ పాపాలన్నిటినీ ఆ సిలువలో ఆయన మోసుకొని నీ పాపాలన్నీ క్షమించి నీ పుస్తకంలో నీ పాపాల చిట్టే ఏదైతే ఉందో ఆయనంతా తుడిచేశాడు, బోర్డు మీద తుడిచేశాడు. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత నువ్వు మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? పాపము చేయకుండా బ్రతకాలి. బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి. ఒకవేళ చేశావు అంటే నీకు తీర్పు ఉంటుంది, అగ్నిగుండం అనే నరకం ఉంటుంది అన్నాడు. చూడండి, నరకం ఉంటుంది అంటూ కింద ఏమన్నాడు తెలుసా? ఎవడైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి రాళ్లతో కొట్టి చంపుదురు. ఇందాక చూసాం కదా, ఆమెను ఏముడితో కొట్టి చంపాలని చెప్పాడు? పాపం చేసినందుకు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. అదే విధముగా ఇట్లుండగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలగమగు ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునో మీకే తోచును. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి దేవుడు మనల్ని అవకాశం ఇచ్చి కడిగి శుభ్రం చేశాడు. శుభ్రం చేసిన తర్వాత నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రపంచానికి నువ్వు ఒక పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా ఈ ప్రపంచానికి నువ్వు దేవుని పరిచయం చేసేవాడిగా బ్రతకాలి. నువ్వు ఈ ప్రపంచానికి ఒక గుణపాఠం అవ్వాలి, మాదిరి అవ్వాలి. నీవు దేవుని గుణలక్షణాలు ప్రచురం చెయ్యి. దేవుని కుమారుడుగా, కుమార్తెగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను చూసినప్పుడు దేవుని చూసినట్లు కనబడాలి. కానీ ఎలా కనబడుతున్నాం ఇక్కడ? తెలిసిన తర్వాత కూడా, మనము దేవుణ్ణి తెలిసిన తర్వాత కూడా మరలా పాపం అనే జీవితంలోనే జీవిస్తూ ఉంటే శిక్ష తప్పదు అంటుంది బైబిల్. అలాంటి వారి కోసం ఏమంటున్నాడు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ఇలా దేవునిలోకి వచ్చిన తర్వాత వారు పడిపోతే, దేవునిలోకి వచ్చి పాపంలో జీవిస్తే వారి కోసం దేవుడు పేతురు ద్వారా ఏం మాట్లాడాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఓకే, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై. ఏ సంబంధమైన మాటలన్నీ దుర్బోధ మాటలు వస్తాయంట వాళ్ళకి. ఏం మాటలు? వ్యర్థమైన డంబపు మాటలు మాట్లాడతారంట. ఏం మాటలు మాట్లాడతారు? డంబం. డంబం అంటే ఏంటి? గర్వం, అహంకారంతో మాట్లాడతారంట. దేవుళ్ళకి వచ్చి అహంకారం అవసరమా? వీరు ఏం మాట్లాడతారంట? వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై. అంటే వారికి ఇంకా ఏ సంబంధమైన దురాశలు ఉంటాయి? అన్ని శరీర సంబంధమైన ఆశలు ఉంటాయి. తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుపుచున్నారు. ఇంకా ఏమన్నాడు?
తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికే దాసుడగును కదా. నువ్వు పాపంలో జీవిస్తూ ఇంకోరికి దారి చూపిస్తాను రా అని చెప్తున్నట్టుగా ఉంటుందట. ఇప్పుడు మనం సువార్త చెప్తే బయటికి పోయి దేవుళ్ళలోకి రమ్మని మనం ఏం చేస్తున్నాము అంటే మనం పాపం చేస్తూ వాళ్ళని కూడా పాపం చేయడానికి రమ్మని పిలుస్తున్నామా? అంతే కదా. మనం పాపం చేయకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని భద్రపరుచుకుంటూ బ్రతకాలి. బ్రతికి ఇంకొకరిని దేవుని దగ్గరికి తీసుకురావాలి. కానీ తామే భ్రష్టత్వానికి దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయింపబడినో దానికి వాడు దాసుడు కదా. పాపం చేస్తూ ఉన్నప్పుడు పాపం నేనేం చేస్తూ ఉంది? వెళ్తూ ఉంది. నువ్వు పాపానికి నువ్వు దాసుడివి. పాపం కూర్చోమంటే కూర్చుంటున్నావు, లేమంటే లేస్తున్నావు అని చెప్తాను చూడండి. కనుక పాపమునకు దాసులము కాకూడదు అంటూ ఇంకేమన్నాడు? వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత, అంటే యేసుక్రీస్తులోకి వస్తారు, దేవుని తెలుసుకుంటారు, ఇంకా లోకంలో ఉన్న పాపాన్ని కొన్ని రోజుల పాటు వదిలేస్తారు. పాపం చేయకుండా బ్రతకాలనే ప్రార్థనా జీవితం కలిగి భయం కలిగి చర్చలకు వస్తూ దేవుని కోసం బ్రతకడం నేర్చుకుంటారు. కొన్నాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. కొన్ని రోజులే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా నేను ఎక్కడ లేని పరిశుద్ధుని, ఎక్కడ లేని పరిశుద్ధాత్మని కలిగిన వాడిని అని చెప్పేసి మనం ఏం చేస్తామో మాట్లాడాలంటే ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టుగా ప్రవర్తిస్తాం. అవునా? ఎక్కడైనా కూర్చుంటే ఏమైనా పాపం అంటుతుందేమో అన్నట్టుగా ప్రవర్తిస్తాం. ఒక వారం 10 రోజులు 2 రోజులు అయిపోయే వాటికే మరలా మెల్లగా లోకమనే లోకంలోనికి బయలుదేరుతాం. మరలా అందులో చిక్కుబడి ఆ పాపమే చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే అన్నాడు ఇక్కడ, వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే దేవునిలోనికి రాక మునుపు కంటే దేవునిలోకి వచ్చి పాపం చేస్తూ పడిపోయిన వారి స్థితి అంతకంటే ఘోరం అయిపోతుందంట. అంతకంటే ఘోరం అయిపోతుంది. కింద ఏం చెప్పాడు చూసా చివరిగా, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉంటే వారికి, నీకు యేసుప్రభు తెలియకపోవడమే మేలు. పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటే ఇంకా నీకు దేవుడు తెలియకపోవడమే మేలు. నీకు ఆ మార్గం తెలియకపోవడమే మంచిదై ఉండే. నువ్వు దేవుణ్ణి తెలుసుకొని దేవుళ్ళలోకి వచ్చి మరలా పాపపు జీవితంలో జీవిస్తున్నావు. నీలాంటి వానికి ఆ మార్గం దొరకపోయింటే బాగుండే అంటున్నాడు పేతురు గారు. అంటూ కిందికి వచ్చి ఏమంటున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో మళ్ళినట్లు అను నిజమైన సామెత వారికి. పందిని తీసుకొచ్చి ఏం చేశాడు దేవుడు? పంది ఎక్కడ ఉంటుంది? సెప్టిక్ ట్యాంకులోనో బురదలోనో లెట్రిన్ ట్యాంకులోనో ఉంటుంది అది. అవునమ్మా. దాంట్లోకి పోయి ఏం చేస్తుంది? అది బాగా బొర్లి, అవునా లేదా, దొర్లి మొత్తం టోటల్గా అంతా కూడా దాంట్లో మునిగి తేలుతుంది. అది తేలి అయ్యో దేవుడు చూశాడు, అయ్యో పాపం అనే రొచ్చులో మునిగి చేస్తున్నవే, ఇంత గలీజ్గా మారిపోయేవి అని ఆ పంది అనే మనల్ని తీసుకొని ఏం చేశాడు? దానికి షాంపు పూసి, దానికి మంచి కాస్ట్లీ సోప్ పూసి, సర్పు పూసి తెల్లగా అయ్యేటట్టండి. మన కోసం ఆయన ప్రాణము పెట్టి రక్తమునిచ్చాడు. ఆయన రక్తము ద్వారా కడిగాడు మనల్ని. ప్రాణం పెట్టాడండి మనల్ని కడగడానికి. ఆ బురదలో పొరలాడుతున్న మనల్ని చూసి ఆయన మనల్ని బయటకు తీసి నిలువెల్లా పందిలాగా మనం కూడా ఉండేవాళ్ళం. దేవుని దృష్టిలో తెల్లగా ఉన్నాం, తెల్లగా అందంగా ఉన్నాం, లిప్స్టిక్ పూసుకున్నాం, ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నాం, అవి కాదు. బయటికింత మనం అందంగా కనబడుతున్నా దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే బురదలో పొరలాడే పందిలాగా ఉన్నాం. బురదలో దొర్లుతున్న పందిలాగా ఉన్నాం మనం. ఆ పంది పిల్లని సంఖలోకి ఎత్తుకొని ఆ పంది పిల్లని ఏం చేశాడు? తన రక్తం అనే ప్రాణం పెట్టాడండి దానికోసం ప్రాణం పెట్టి ఆయన ఆ రక్తం తీసుకొని దాన్ని శుభ్రం చేసి ఒక తాడు కట్టి రా నాతో పాటు అని చెప్పేసి ఆయన తీసుకెళ్తా ఉన్నాడండి. ఆయన ముందు పోతామంటే మనము ఆయన అడుగుజాడల్లో మాదిరిగా పోతా ఉంటివి.
పోతా ఉంటిమి పోతా ఉంటిమి పోతా ఉంటిమి కక్కస్ కనబడింది. మళ్ళా ఏం కనబడింది? మళ్ళా డ్రైనేజ్ కనబడింది. ఆయన తాడు చేతిలో పట్టుకోలేదు, వదిలేశాడు. ఆయన స్వతంత్రం ఇస్తాడు దేవుడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. మనకి స్వతంత్రం ఇస్తాడు. మన కుక్క ఉందనుకో, లేకపోతే మన దగ్గర పంది ఉందనుకో, ఒకవేళ తాడు మన చేతిలో ఉందంటే అది ఎంత లాక్కోపోవడానికి ప్రయత్నం చేసినా మనం ఏం చేస్తాము? పట్టుకుంటాం కదా, వదలం కదా దాన్ని. కానీ మనకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నీకేమిచ్చాడంటే స్వతంత్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నువ్వు ఎలాగైనా బ్రతుకొచ్చని స్వతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు ఆ పంది ఏం చేసింది? ఆ గుమగుమలాడే సువాసన, దాని యొక్క లోక సంబంధమైన ఆ యొక్క పెంట, లోక సంబంధమైన ఆ యొక్క డ్రైనేజ్ను ఎప్పుడైతే చూసిందో స్మెల్ ఇట్లా, ఆహాహా ఏమిటి బిర్యానీ ఇంత బాగుందని చెప్పేసి అది ఏం చేసింది? ఒక్క దెబ్బగా యేసుప్రభు ముందు పోతుంటే అది పోయి ఏం చేసింది? డ్రైనేజీలోకి దుంకేసింది. మరలా ముందున్నలాగా అయిపోయింది. అది చూడండి ఎలా ఉన్నారో ఒకసారి. మీ మనస్సాక్షిని చూడండి. మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకొని ఒకసారి చూసుకోండి. ఎక్కడెక్కడ మచ్చలు, డాగులు, ఎక్కడెక్కడ డ్రైనేజు, ఎక్కడెక్కడ కంపు, ఎక్కడెక్కడ లోకము పెంట అని దేవుడు యేసుప్రభు పౌలు గారు చెప్తున్నారు. లోకం ఏమంటున్నాడు? లోకాన్ని నేను పెంటతో చూస్తున్నాను అంటే మనం లోకం చూసి అబ్బబ్బా ఏం సెంటు అనుకుంటున్నాం, పోతున్నాం. ఆలోచన చేయండి ఒకసారి. మన జీవితాలు యేసు ప్రభు తెలిసినా తెలియకపోయినా ఒకటేనా అన్నట్టుగా పేతురు గారు చెప్పినట్లు మనం ఉండకూడదు. కుక్క తిరిగి మరలా వాంతికి తిరిగినట్లు తిరగద్దు. పంది కడగబడిన తర్వాత మరలా తిరిగి బొర్రలినట్లు దొరలవద్దు. నీతిగా నిజాయితీగా బ్రతకడానికి ఈరోజు నీతో దేవుడు మాట్లాడింటే, నీ మనస్సుతో దేవుడు మాట్లాడింటే, నీ హృదయమును గద్దించి ఉంటే ఈ సమయంలోనే ఇప్పుడే మోకరించి నిర్ణయం తీసుకో. ఈ సమయంలోనే మోకరించి నిర్ణయం తీసుకో. దేవుడు